సంధ్యకి శిక్ష పడ్డం ఏంటమ్మా? సంధ్య ఏం తప్పు చేసింది? జీవితం అంతా తను ఇలా బాధలు పడుతూనే ఉండాలా అమ్మా? శిరీషకి నేనంటూ తెలిసిపోయింది. వాళ్ళమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు, అంతే. శిరీష ఆస్తుల చిల్లి గవ్వ కూడా నాకు దక్కకుండా చేసి అమెరికా వెళ్ళిపోయింది. అది పోతే పోయింది, నువ్వు నొక్కేసిందిగా. నేను రాగానే నా వాటా నాకు ఇవ్వాలి. అమ్మా, నువ్వు ఇక్కడెందుకున్నావు? మన ఇంటికి వెళ్దాం పదమ్మా. పోలీసులకు నువ్వు చెప్పు నానమ్మా. మమ్మీని ఇంటికి పంపించమని చెప్పవా? చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. మమ్మీ వస్తే మమ్మీ నేను కలిసి ఆడుకుంటాం నానమ్మా. మమ్మీ డాడీ నువ్వు నేను కలిసి కార్లో సినిమాకి వెళ్దాం నానమ్మా. మమ్మీని తీసుకొస్తావా? గౌరీ, అమ్మ తప్పకుండా వస్తుంది. మేం తీసుకొస్తాం. నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. నానమ్మ ప్రామిస్. ఎందుకమ్మా? అమ్మని తీసుకొస్తావని ప్రామిస్ చేయి నానమ్మా. అలాగేనమ్మా, తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి ఆడుకో. పసిపిల్ల కదమ్మా, మోసం చేయడం చాలా సులభం. అదేంట్రా? అవునమ్మా, నిజంగా ఇది మోసం చేయడం కాకపోతే ఇంకేంటమ్మా? సంధ్యని విడిపించుకుని తీసుకురావడం మన వల్ల అవుతుందా? తన చుట్టూ గుచ్చు బిగుసుకుంటుంది. లాయర్ని ఎంత బ్రతిమలాడినా రక్షించడం చాలా కష్టం అంటున్నారమ్మా. తనకి లైఫ్ పడే అవకాశం ఉందని చెప్పారమ్మా. ఏం తప్పు చేసిందని లైఫ్ వేస్తారా? ఓ రాక్షసుడు అఘాత్యం చేయపోతే చంపింది, అది తప్ప? అది కోర్టుకి అవసరం లేదు కదమ్మా. కానీ ఈరోజంటే చిన్నపిల్ల కాబట్టి మాయం చేసి అబద్ధం చెప్పగలిగాం. కానీ రేపడిగితే ఇంకో అబద్ధం. అలా ఎన్ని రోజులు ఎన్ని అబద్ధాలు చెప్పాలమ్మా? పసిపిల్లమ్మా, దాని జాతకం ఏంటో గాని పుట్టినప్పటి నుంచి అమ్మ ప్రేమకు దూరం అవుతూనే ఉంది. నేను చేసిన పాపాలు నా బిడ్డకి శాపాలుగా మారాయనిపిస్తున్నాను. సంధ్యకు నేను అన్యాయం చేస్తే అందరికీ దూరమైంది. పాపని కన్నాక సంధ్యే దూరమైంది. ఆ తర్వాత ఉష కన్నతల్లిగా చూసుకుంటుందంటే ఉషా దూరమైంది. మళ్ళీ తల్లి ప్రేమ కరువు. ఎవరో మహాతల్లి, ఆ డాక్టర్ గారి భార్య మన బిడ్డని కంటికి రెప్పలా కాపాడి అమ్మలా చూసుకుంటుంటే దేవుడు మళ్ళీ చిన్నచూపు చూసి ఆ అమ్మని కూడా దూరం చేశాడు. ఈరోజు ప్రాణాంతకమైన జబ్బు నుంచి బయటపడింది. ఇకనైనా సంధ్య ఒడికి చేరిందనుకుంటే సంధ్యను చంపడానికి రంగం సిద్ధమవుతుంది. ఏం పాపం చేసిందమ్మా నా బిడ్డ? అంత చిన్నపిల్లకి ఇంత పెద్ద శిక్ష ఏంటి? పాపం చేసింది నేను, తప్పు చేసింది నేను. అసలు ఈ పసిబిడ్డ భూమి మీదకి వచ్చిందంటే దానికి కారణం నేను. ఇన్ని తప్పులకు కారణం నేనైతే శిక్ష నా కూతురికి పడ్డమేంటమ్మా? నా కూతురు జీవితాంతం అమ్మ లేకుండా బతకాలా? నన్ను కన్నతల్లి నా పసితనంలో చనిపోతే ఆ లోటు నాకు తెలియకుండా ఇన్నాళ్ళు నువ్వు చూసుకున్నావమ్మా. నా అదృష్టం నా బిడ్డకు లేదా? ఏం చేయాలమ్మా? ఏం చేస్తే సంధ్య బయటపడుతుంది?
నా కోసం కాకపోయినా ఆ పసిదాని కోసమైనా సంధ్య బ్రతకాలమ్మా. బ్రతుకుతుంది. ఎలా అమ్మా? ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. నేను గౌరికిచ్చిన మాట వృధా కాదు. సంధ్య బ్రతుకుతుంది. బ్రతికిస్తాను. మీరు అతని మీద ఒక కన్నేసి ఉంచండి. అతని ప్రతి మూమెంట్ ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. అలాగే మేడం. అలాగే అరెస్ట్ చేసిన వాడి పరిస్థితి ఏంటి? ఏదైనా నోరు విప్పి చెప్పాడా? లేదు మేడం, ఏం మాట్లాడటం లేదు. చాలా మొండి మనిషిలా ఉన్నారు. ఇనుము కూడా ఏదో ఒక చోట వంగి తీరుతుంది. ఆఫ్టర్ ఆల్ వాడి చేత నోరు విప్పించలేరా? ట్రై చేయండి. వాడు నోరు విప్పాలి. రండి, కూర్చోండి. మీరు వెళ్ళండి మిస్టర్ సెంథిల్ కుమార్, నేను మళ్ళీ కబురు చేస్తాను. అలాగే మేడం. అలాగే నిలబడ్డారేంటి పిన్ని? కూర్చోండి. లేదమ్మా, నేను నీకు బంధువుగా రాలేదు. ఓ హంతకురాలిగా లొంగిపోదామని వచ్చాను. ఏంటి పిన్ని ఇది? మీరు హంతకులేంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు పిన్ని? ఆ మినిస్టర్ కొడుకు చక్రవర్తిని చంపింది నేనే. ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా? మొన్న కోర్టులో అరిచి గొడవ చేశారు. నిన్న సంధ్య నేనే చంపాను అని వచ్చి లొంగిపోయింది. ఈ రోజు మీరొచ్చి ఆడుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? పోలీసులంటే తమాషాగా ఉందా, లేక న్యాయస్థానం మీద ప్రాక్టికల్ జోకులు వేస్తున్నారా? ఏం చేస్తున్నారు పిన్ని? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఎవరు ఏం చెప్పినా నేనిప్పుడు చెప్తుంది మాత్రం నిజం. అంతకు ముందు కూడా మీరు నన్ను అనుమానించారు, గుర్తుందా? ఈరోజు చెప్తున్నాను, ఆ హత్య చేసింది నేను. చక్రవర్తి సంధ్య వెంటపడ్డాడు. సంధ్య కొన్ని రోజుల పాటు శైలజగా వాళ్ళింట్లో ఉంది. అప్పుడే తన మీద చక్రవర్తికి కన్ను పడింది. మళ్ళీ తను కనిపించేసరికి వెంటపడ్డాడు. వాణ్ణించి తప్పించుకోవడం కోసం మా ఇంటికొచ్చింది. నేను ఎంత వాదిస్తున్నా వినకుండా సంధ్యని మానభంగం చేయబోయాడు. ఎంత అర్చనా వినలేదు. క్షణం ఆలస్యం చేసినా ఓ ఆడపిల్ల జీవితం నాశనమైపోతుందని నాకు తెలుసమ్మా. అందుకే చేతికి దొరికిన రాడ్తో వాణ్ణి కొట్టి చంపేశాను. ఆ తర్వాత మా అన్నయ్య రఘు వచ్చాడు. నా పరిస్థితి చూసి జాలిపడి నేనెక్కడ అరెస్ట్ అవుతానని భయమేసి ఆ నేరాన్ని తన మీద వేసుకున్నాడు. ఆయన అరెస్ట్ కావడం తెలిసిన సంధ్య తన వల్లే ఇది జరిగిందని ఆ నేరం తన మీద వేసుకొని రఘు అన్నయ్యని కాపాడింది. ఇప్పుడు మీరు మీ మనవరాలికి అమ్మ లేకుండా పోతుంది అని, సంధ్యని కాపాడాలి అని ఆ నేరం మీ మీద వేసుకుంటున్నారా? లేదు, నేను చెబుతుంది నిజం. నిజంగానే చక్రవర్తిని చంపింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. నాకు నేరుగా లొంగిపోతున్నాను. చాలా బాగుంది. మీరందరూ మమ్మల్ని ఫూల్స్ చేసి ఆడుకుంటున్నారు కదా. మీ తర్వాత ఇంకెవరు వస్తున్నారు? లేదమ్మా, ఈ గొడవలన్నిటికీ ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని వచ్చాను. ఇంకెవరూ రారు. నేనే అసలు హంతకురాలి. నన్ను అరెస్ట్ చేయండి. ఓకే, మీరు చెప్పదలుచుకుందంతా ఓ పేపర్ మీద రాసి ఇవ్వండి. కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత కోర్టు ఎవరు దోషులో తేలుస్తుంది.
ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ తనంతట తానుగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోయింది. దానికి కారణం అమాయకురాలైన ఓ ఆడపిల్లని రక్షించడం. అది మాత్రమే కాదు యువర్ ఆనర్, చనిపోయిన చక్రవర్తి ఎలాంటి వ్యక్తి అనేది కోర్టు వారికి తెలియచెప్పటంతో పాటు అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో కూడా కోర్టు వారికి చెప్పాలని కోరుకుంటుంది. దయచేసి హత్యా నేపథ్యం ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. పీపీ గారు, మీరు చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే చెప్పండి. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసు చాలా చిత్రంగా ఉంది. అసలు మొదట ఈ కేసులో ఈ రఘుని అనుమానితుడిగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ రఘు అమాయకుడని, చక్రవర్తిని నేనే చంపానని ఈ సంధ్య సీడీ పంపించింది. ఆ తర్వాత తిరిగి చేసుకుని ఎప్పుడో వచ్చి కోర్టులో లొంగిపోయింది. అయిపోయింది కదా అనుకుంటే ఈ స్నేహ అనే ఆవిడ సడన్ గా వచ్చి నేనే హంతకురాల్ని, సంధ్యను వదిలేయండి అంటుంది. ఇదంతా చూస్తుంటే వీళ్ళందరూ కలిసి కోర్టును అపహాస్యం చేసి ఆడుకుంటున్నట్లుగా ఉంది గాని వీళ్ళు చెప్పే దాంట్లో ఏమాత్రం నిజం లేదు యువర్ ఆనర్. ఏమ్మా, నువ్వు హత్య చేశావని ఈ రోజొచ్చి లొంగిపోయావు కదా, మరి ఈ పని ముందే ఎందుకు చేయలేదు? నేనే వద్దని ఆపాను యువర్ ఆనర్. ఇందులో స్నేహ తప్పేం లేదు. ఆర్డర్ ఆర్డర్. మిమ్మల్ని అడిగినప్పుడు మీరు బోన్లోకి వచ్చి మాట్లాడండి. లేదు, మీరు మాట్లాడాలి అంటే ఇక్కడికొచ్చి మాట్లాడండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బయటికి పంపించాల్సి ఉంటుంది. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే నేను ఒకసారి మాట్లాడాలి. మీకు తర్వాత అవకాశం కల్పిస్తాం. మీరు కూర్చోండి. చెప్పండి, మీరెందుకు ఆలస్యంగా వచ్చి లొంగిపోయారు? అనుకోకుండా జరిగిన హత్య. ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. అప్పటికే పోలీసులు మా అన్నయ్యని అరెస్ట్ చేశారు. ఆయన్ని విడిపించడానికి సంధ్య లొంగిపోయింది. ఇంతమంది నా వల్ల ఇబ్బంది పట్టం చూసి నా అంతట నేనే లొంగిపోవాలనిపించింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. రఘుని కాపాడటం కోసం సంధ్య లొంగిపోయి ఈ నేరం తన మీద వేసుకుంది. అంటే తండ్రిని కాపాడటం కోసం కూతురు నేరం తన మీద వేసుకుని అరెస్ట్ అయింది. ఇప్పుడు సంధ్యని కాపాడటం కోసం ఈ స్నేహ లొంగిపోయింది యువర్ ఆనర్. అంటే కోర్టుని ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారు. ఈ రోజు కూడా సంధ్యను కాపాడటం కోసం నేరం తన మీద వేసుకుని అరెస్ట్ అయింది. దానికి ఓ కారణం ఉంది యువర్ ఆనర్. ఈ సంధ్య స్నేహకి స్వయానా కోడలు. తన కుమారుడు సంజయ్కి, ఈ సంధ్యకు ఓ పాప కూడా ఉంది. ఆ పాపకి అమ్మ దక్కాలి అనే ఉద్దేశంతోనే స్నేహ అరెస్ట్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఒకరిని తప్పించడానికి ఒకరు అన్నట్లుగా సరెండర్ అవుతూ కేసును తప్పుదారి పట్టిస్తున్నారే గాని ఎవరు వాస్తవాలు చెప్పట్లేదు యువర్ ఆనర్. ఈ స్నేహ చెప్పేది నిజం కాదని, చక్రవర్తిని చంపింది ఈ సంధ్యనని, ఈ సంధ్యను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్.
ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసులో నా క్లయింట్ స్నేహ నిందితురాలైన సంధ్యతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే సాక్ష్యం మీకు అందిస్తున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, అందులో స్నేహ సంధ్యని కలవడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూసి ఎవరు అసలు నేరస్తులో తేల్చవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎందుకమ్మా నువ్వు అన్యాయంగా శిక్ష అనుభవిస్తావు? ఆ చక్రవర్తిని చంపింది నేను. శిక్ష నాకు పడాలి కానీ నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? లొంగిపోవలసిన పరిస్థితే వస్తే నేను లొంగిపోవాలి కానీ నువ్వు లొంగిపోవడం ఏంటమ్మా? చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తావా? చంపింది మీరైనా చంపింది నా కోసం. ఆ చక్రవర్తి అనే రాక్షసుడు నన్ను బలవంతం చేయబోతుంటే మీరు నన్ను కాపాడాలని చూశారు. అది మీ తప్పెలా అవుతుందాంటీ? హత్యకు ఆయుధాన్ని వాడటం తప్పు కాదు, ఆయుధాన్ని వాడిన వ్యక్తిది తప్పంటారు కదా ఆంటీ. మీరు కేవలం ఆయుధం లాంటివారు, తప్పు మీది కాదు. నా మీద అభిమానంతో అలా అంటున్నావు కాని రేపు పోలీసులైనా కోర్టైనా చక్రవర్తిని చంపింది ఎవరు, అతని తల మీద రాడ్తో కొట్టింది ఎవరు అని అడుగుతారు. అది నేనే అయినప్పుడు ఆ శిక్ష నాకే పడాలి. నువ్వెందుకమ్మా నేరం అన్యాయంగా నీ మీద వేసుకున్నావు? ఇప్పటికే నా వల్ల మీరిద్దరూ చాలా ఇబ్బందులు పడ్డారు. మంచి మనుషులకి శిక్ష పడకూడదు. నా వల్ల బెయిల్ కూడా రాకుండా ఎన్ని కష్టాలు పడుతున్నారో కళ్ళారా చూశాక ఇంకా ఎలా నాకేం పట్టినట్లుగా దూరంగా ఉండమంటారు? అందుకని అరెస్ట్ అవుతావా? నువ్వు మీ నాన్నని కాపాడటం కోసం సరెండర్ అయ్యావు. మరి నిన్ను కాపాడటం ఎలాగమ్మా? నేరం చేసిన నేను హాయిగా బయటున్నాను. ఆ చక్రవర్తి వల్ల ఇబ్బందులు పడిన నువ్వు లోపలుండావు. ఇది అన్యాయం కదా? ఆంటీ, అసలు నేను ఆ రోజు మన ఇంటికి రాకుండా మరెక్కడికో వెళ్ళుంటే మీకీ ప్రాబ్లం వచ్చేది కాదుగా. పోతే వాడి చేతుల్లో నా శీలం ప్రాణం రెండూ పోయేవి, అంతేగా. అందుకని ఈరోజు ప్రాణాలు పణంగా పెడతావా? ఇది చాలా దారుణమమ్మా. ఏదేవైనా చక్రవర్తిని చంపింది నేను. శిక్ష నాకే పడాలి. దీన్ని బట్టి చక్రవర్తిని చంపింది నా క్లయింటే యువర్ ఆనర్. ఇది షూట్ చేసిందెవరు? నా క్లయింటే షూట్ చేశారు యువర్ ఆనర్. జడ్జి గారు ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను. మీరు కూర్చోండమ్మా. మీరు బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. జడ్జి గారు జరిగింది మొత్తం నేను చెప్తాను. ఇందులో ఎవరి తప్పేంటో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మేడం. మేడం, మన రాజ్యాంగం మనకి కొన్ని ప్రాథమిక హక్కుల్నిచ్చింది. అదే స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, మనకి నచ్చినట్టుగా మనం బతకగలిగే స్వేచ్ఛ, మనసులో మాటని బయటికి చెప్పుకోగలిగే స్వేచ్ఛ.